తీతుకు అపోస్తలుడైన పౌలు తీతు గారికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. తీతుకు రాసిన పత్రిక 2:7. పరపక్షమందువాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాపేక్షమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. ప్రార్థించుకున్నాం. మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడ నిత్యనివాసైన మహాగొప్ప తండ్రి, మీ సన్నిధిలో మేమందరం చేరి ప్రభావ మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు తనైనా మీ వాక్యంలో ధ్యానించటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకొచ్చినాం. తనైనా మీ వాక్యము వినట్లు తనైనా మా హృదయంలో మా మనోనేత్రంలో తెచ్చుకొని తల్లి, మరి ముఖ్యంగా తనైనా మా ధ్యానం అంతే తనైనా మీ వాక్యం మీద ఉంచుటకు తనైనా మాకు ఆసక్తిని అనుగ్రహించమని, కొంచెం హృదయములతో వచ్చి ఉన్న మేము నిండు హృదయములతో తిరిగి మా ఇళ్లకు వెళ్ళుటకు మీ కృప దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఇటువంటి చక్కని సమయం నాకు అనుగ్రహించిన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకొచ్చున్నాను. మరి నాకు ఈ అవకాశం దయచేసిన పాస్టర్ అమ్మ గారికి దేవుని నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తీతు గారికి రాస్తూ ఆయన సత్క్రియల గురించి చెప్తూ అంటారు, పరపక్షమందుండు వాడు మనలను గురించి చెడ్డమాట ఏదో చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. ఇంగ్లీష్ లో ఏముంటుందంటే బీ అ మోడల్ ఆఫ్ గుడ్ వర్క్స్. ఏంటిది? మంచి కార్యముల విషయమై నిన్ను నీవు ఒక మాదిరిగా కనపరుచుకో తీతు అని పౌలు గారు తీతు గారికి వ్రాస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆయన ఇప్పుడు ఈ రోజు పౌలు గారు మనందరితో కూడా మాట్లాడుతున్నారు ఏంటంటే, క్రైస్తవ సంఘముగా ఏర్పరచబడిన మీరందరూ, క్రైస్తవ గృహముగా ఏర్పరచబడిన మనం అందరము కూడా దేవుని నామంలో ఇక్కడ ఒక కుటుంబంగా చేర్చబడిన మనం అందరికీ కూడా ఆయన ఏం చెప్తున్నారంటే, సత్కార్యముల విషయమై మిమ్మల్ని మీరే మాదిరిగా కనపరుచుకోండి. మరి ఎందుకు ఈ సత్కార్యములు మంచి కార్యములు అనేవి క్రైస్తవ జీవితంలో ఎందుకు ముఖ్యము, దాని వలన మనం పొందుకునేది ఏంటి అనేది మనం దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకున్నాం. ఇక్కడ ఆయన చక్కగా ఏమంటున్నారంటే, పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడ్డ మాట ఏది చెప్పలేరకుండా సిగ్గుపడినట్లు. అంటే వేరే వాళ్ళు మన మీద వేలు ఎత్తి చూపాలన్నా కూడా ఆలోచించేలాగా మన మంచి కార్యములు మన జీవితంలో ఉండాలని తీతుకు పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఒకరు మన మీద నింద వేయాలన్నా, ఒకరు మన గురించి ఒక చెడ్డ మాట పలకాలన్నా కూడా వాళ్ళు ఆలోచించే విధముగా మన ప్రవర్తన, మన జీవితము, దేవుని అందరి ప్రేమ మనము కనపరిచే స్థితిలో ఉండాలి అని ఆయన చెప్తూ బీ అ మోడల్ ఆఫ్ గుడ్ వర్క్స్ అని ఆయనని అక్కడ ఎంకరేజ్ చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అదే తీతు పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలైన ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇక్కడ మనం ఎందుకు సత్క్రియలు చేయాలి అన్న దాని గురించి పౌలు గారు మళ్ళీ తీతు గారికి ఏం చెప్తున్నారు అని అంటే, మనలను సమస్తమైన దుర్నీతి నుండి ప్రభువు అయిన క్రీస్తు వారు విమోచించి ఉన్నారు. ఎందుకు? సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం తన సిద్ధపరచుకున్నాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తాం. దేవుడు మన అందరినీ కూడా సత్క్రియల యందు ఆసక్తి గల వారమై ఉన్నట్లు మనందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. మనమందరం కూడా ఆయన యొక్క రక్తంలో సమస్తమైన దుర్నీతి నుండి కడగబడిన వారమై మంచి కార్యములు చేపట్టుట కొరకు సిద్ధపరచబడిన జనాంగముగా మనమందరము కూడా దేవుని సన్నిధిలో నిలవబడి ఉన్నాము. మరి ఇంటి స్థితిలో అంటే సమస్తమైన దుర్నీతి నుండి కడగబడిన మన జీవితంలో సక్రియలు లేని ఎడల
సక్రియ యందు అంటే మంచి విషయంలో యందు మన జీవితంలో ఆసక్తి లేని ఎడల మనము ఏమై ఉన్నాము? తీతు గారికి ముందు ఆయన ఏం చెప్తున్నారు? ఎవరు నీ విషయంలో వేలు ఎత్తి చూపకుండా నిన్ను నీవే మాదిరిగా కనపరుచుకో అని చెప్తూ 14వ వచనంలో ఆయనకి ఏం చెప్తున్నారు? మనమందరము సక్రియందు ఆసక్తి గల జనాంగముగా ఉండుటకు ఆయన మనందరినీ సమస్తమైన దుర్నీతి నుండి రక్షించి మనల్ని ప్రత్యేకపరిచి ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ సక్రియలు మనము చేయబద్ధులమై ఉన్నాము అని తిరిగి పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట ఆయన చెప్తూ ఉంటారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మన కోసము ముందుగా సత్క్రియలను చేయుటకై దేవుడు మనల్ని ఏర్పరిచి ఉన్నాడు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అందుకని మనము వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, దేవుడు ముందుగా మనం చేయాలని సిద్ధపరిచిన సత్క్రియలు అంటే ఈ మంచి కార్యంలో చేయుటకై దేవుడు మనందరినీ ఆయనలో, ఆయన రక్తములో, ఆయన ఆత్మలో సృష్టించిన ఆయన జనాంగముగా మనం ఉన్నామని ఎఫెసీలకు రాసిన పత్రికలో ఎఫెసీ సంఘానికి కూడా పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. మీరందరూ సక్రియలు చేయుటకై సృష్టింపబడిన ప్రత్యేకింపబడిన జనాంగము. మీరందరూ ఈ లోకంలో అన్యజనుల మధ్యలో ఉంటున్న మనము మంచి కార్యములను చేయుటకై చేపట్టుటకై సిద్ధపరచబడిన ప్రత్యేకింపబడిన ఆయనలో సృష్టింపబడిన ప్రత్యేకమైన జనాంగము. ఎవరు? క్రైస్తవులమైన మనము. ఆయన కృపలో రక్షింపబడిన వరము, ఆయన రక్తములో విమోచింపబడిన మనము మంచి కార్యములు, ఆయన నామములో మంచి కార్యములు చేపట్టుటకై సిద్ధపరచబడిన జనాంగమని ఎఫెసీ సంఘానికి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. మనము ఇప్పటి వరకు చూసి ఉన్నాము. తీతు గారికి ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నారు? ఎవరు నీ విషయంలో చెడ్డ మాట పలుకకుండా నిన్ను నువ్వు మాదిరిగా కనపరుచుకో అని చెప్తూ ఉన్నాడు. ఇంకొక విషయం ఆయనకి ఏం చెప్తున్నారు? దేవుడు సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని మంచి కార్యముల విషయమై వీటన్నిటిని చేపట్టడానికి దేవుడు సమస్తమైన దుర్నీతి నుండి దేవుడు మనల్ని పవిత్రపరిచినట్లుగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అలాగే ఎఫెసీ సంఘానికి ఏం జ్ఞాపకం చేస్తున్నారు? మీరు మంచి కార్యములు చేపట్టుటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన జనాంగము అని అక్కడున్న ఎఫెసీ సంఘానికి ఆయన జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము చూడవచ్చు. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే మత్తయి 5:16. మనుషులు మీ సక్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. ఇక్కడ ఈ 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం గమనించినట్లయితే ఇది క్రీస్తు యేసు యొక్క కొండ మీది ప్రసంగం అన్నమాట. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు అక్కడున్న జనాంగంకి ఏం చెప్తున్నారు? మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఎందుకు దేవుడు మనకి సత్క్రియలు చేయమని జ్ఞాపకం చేస్తున్నాడు, మనల్ని ప్రోత్సహిస్తున్నాడు అని అంటే, ఎప్పుడైతే దేవుని నామంలో మనము మంచి కార్యములను చేపడతామో అప్పుడు ఎవరి నామం మహిమపరచబడుతుంది? ప్రభువు అయిన యేసుక్రీస్తు నామము మన వలన మహిమపరచబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ప్రసంగం చేస్తూ ఆయన అంటూ ఉన్నారు, అందరి ముందు మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఎప్పుడు ఆ వెలుగు ప్రకాశిస్తుంది అంటే ఆయన నామములో మనము మంచి కార్యములను చేపట్టినప్పుడు, ఆయన నామములో సక్రియలను, చక్కని ఆలోచనలను మనము ఆచరణలోకి మనము పెట్టినప్పుడు దేవుని యొక్క నామము
మహిమపరచబడుతుంది అని చెప్పి ఆయన అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం మొదటిగా సమస్తమైన దుర్నీతి నుండి పవిత్రపరచబడి ఆయన కొరకు సత్క్రియలు చేపట్టుటకై ప్రత్యేకింపబడిన జనాంగముగా ఉన్నాము. రెండో విషయము, ఆయన నామములో సత్క్రియలు చేయుటకై క్రీస్తునందు సృష్టింపబడిన వారముగా మనము ఉన్నాం. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు? మన వెలుగు ఆయన మహిమ నిమిత్తమై ప్రకాశించినట్లు, ఈ లోకంలో క్రైస్తవులు అంటే ఏంటో చూపించినట్లు, క్రీస్తు ప్రేమ ఎలాగుంటుందో మనము ఈ లోకానికి చూపించినట్లు మనం ఏం చేయాలంట? మనము సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేస్తే ఈ లోకంలో దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది. ఎవరి ద్వారా? మన ద్వారా ఆయన యొక్క వెలుగు ప్రకాశించి ఆయన యొక్క నామము మహిమపరచబడుతుంది అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగంలో మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తాం. ఎక్స్క్యూజ్ మీ. అలాగే పేతురు గారు కూడా ఒక విషయము మనకి జ్ఞాపకం చేస్తున్నారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దాం. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములలో దుర్మార్గులని దూషించురో ఆ విషయంలో మీరు వారి సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని బ్రతిమాలు కోరుచున్నాను. ఇక్కడ పేతురు గారు అయితే ఇక్కడ అక్కడున్న బిలీవర్స్ ని, అక్కడున్న ఫాలోవర్స్ ని ఆయన బతిమాలుతున్నారు. ఏమని? అన్యజనులు ఏ విషయంలో మీరు మిమ్మల్ని దుర్మార్గులు, దుష్టులని మిమ్మల్ని దూషిస్తున్నారో వారిని, ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచాలి. అంటే దేవుని మహిమపరిచేంత విధముగా మన మంచి కార్యములు ఉండాలి. మనం అందరం కూడా అన్య జనాంగము మధ్యలో ఉన్నాము. క్రైస్తవుడు అని అంటే ఒక లోటస్ లాగా అన్నమాట. తామర పువ్వు లాగా. తామర పువ్వు ఎలా ఉంటుంది? దాని చుట్టూ అంతా కూడా మడ్డే ఉంటది. అది ఒక బురద నీటిలో పెరిగే ఒక చెట్టు లాగా మనం చూస్తాం. దాని చుట్టూ అంతా కూడా బురదనే ఉంటది, కానీ దానికి మాత్రం ఏమీ అంటది. క్రైస్తవ జీవితం కూడా ఇటువంటి స్థితిలోనే ఉండాలి. ఆయన ఏం చెప్తున్నారు? అన్యజనులు అందరూ మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తున్నారో ఆ విషయంలో, ఆ ప్రతి విషయంలో మీ సత్క్రియల వలన వారు ఏం చేయాలంట? దేవుని మహిమపరచాలి. కానీ మన జీవితాల్లో ఏం జరుగుతుంది? మనల్ని అన్యజనులు దూషిస్తే ఉల్టా మనము దూషించడానికి వాళ్ళు ఒక మాట అంటే ఇంకో 9 మాటలు కలిపి 10 మాటలు అప్పచెప్పేస్తాం. కానీ పేతురు గారు ఇక్కడ ఏమంటున్నారు? నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఏంటి? మీరు చేసే మంచి కార్యముల వలన మీ దేవుని యొక్క నామము మహిమపరచబడాలి. ఏ సమయంలో అంట? ఆయన దర్శన దినమున. ఆయన యొక్క దర్శన దినమున మీ దేవుని యొక్క నామము మన వలన, మీ క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్న మనము ఆ క్రీస్తు యొక్క నామంని దర్శన దినమున ఎవరైనా వచ్చి, అయ్యా వీరి వలన నేను మిమ్మల్ని మహిమపరుస్తున్నాను తండ్రి అని ఏ అన్యజనులైనా చెప్పగలిగితే అంతకంటే క్రైస్తవ జీవితానికి సార్థకత ఏది లేదు. మనము ఈ లోకంలో ఎటువంటి తామర పువ్వు వలె చుట్టూ ఎన్ని ఉన్నప్పటికీ మనము మాత్రము స్వచ్ఛంగా ఉండాలి. మనము మాత్రము చుట్టూ మనకి ఎన్ని ఆటంకములు వచ్చినప్పటికీ, ఎన్ని దూషణలు వచ్చినప్పటికీ, ఎంతమంది దుర్మార్గులు మనల్ని తిట్టినప్పటికీ, లేకపోతే దుర్మార్గులని మనకి పేరు పెట్టబడినప్పటికీ, మనము అపహసింపబడుతున్నప్పటికీ, మనము అసహించుకొనబడుతున్నప్పటికీ కూడా ఏం చేయాలి? ఆ తామర పువ్వు దాని క్వాలిటీని కోల్పోదు. అది అంటే స్వచ్ఛంగా ఉంటది. కాబట్టి ఇవేవి కూడా మనల్ని అంటుకోకుండా మన యొక్క ప్యూరిటీని, మన యొక్క పవిత్రతని, మన యొక్క ప్రేమని మనము కాపాడుకునే స్థితిలో ఉండాలి. వీటిని మనం కాపాడుకొని ఎప్పుడైతే మనము దేవుని విషయమై మంచి కార్యములను చేపడతామో అప్పుడు దర్శన దినమందు దేవుని యొక్క నామము ఏ అన్యజనులైతే మనల్ని దుర్మార్గులని దూషిస్తున్నారో అదే అన్యజనుల నోట దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది అని ఇక్కడ పేతురు గారు మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్నారు. ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన ఏమంటున్నారు?
మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఆయన మనము దేవుని యొక్క వాక్యంను గమనించినప్పుడు పౌలు గారు ఉట్టి ఎఫెసీ సంఘంతోనే మాట్లాడలేదు. పౌలు గారు తీతు గారితోటి, తిమోతి గారితోటి, కొరింథీయులతోటి, లేదంటే గలతీ సంఘాల వీళ్ళతోనే మాట్లాడట్లేదు. ఈ రోజు పౌలు గారు, పేతురు గారు మనతో కూడా మాట్లాడుతున్నారు. ఇది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట, దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడిన మాట. అది నిన్న నేడు నిరంతరము స్వచ్ఛమైన మాట. అది ఎప్పటికీ రెలవెంట్ గా, ఎప్పటికీ ఈ రోజు అది ఎంత రెలవెంట్ ఉందో ఇంకొక 1000 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా అంతే రెలవెంట్ గా ఉండే మాట. పేతురు గారు, పౌలు గారు ఉట్టి ఆ సంఘాలతోటి వారు మాట్లాడట్లేదు. ఈ రోజు నీతో, నాతో, మనందరితో కూడా ఆయన ఏమంటున్నారు? మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. హోలీ ట్రినిటీ సంఘానికి ఆయన బతిమాలుకొంచున్నాను. ఆ వాక్యము దేవుని ద్వారా మనకు బయలుపరచబడి ఉన్నది. దేవుడు మనకి క్రొత్త సంవత్సరంలో ఒక పిలుపునిస్తున్నారు. ఏంటి? హోలీ ట్రినిటీ సంఘమా, సత్క్రియలు చేయుటకై సిద్ధపడు, మంచి కార్యములు నా నామమున చేపట్టుటకై ఓ సంఘమా సిద్ధపడు అని దేవుడు మనకి పిలుపునిస్తున్నట్లుగా మనము ఇక్కడ గమనించవచ్చు. మరి ఈ సత్క్రియలు ఎటువంటివై ఉన్నాయి? ఈ సత్క్రియలకు మాదిరి ఎవరై ఉన్నారు, ఎటువంటి వారై ఉన్నారు అనేది మనము దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు గమనించుకుందాము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనము మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యము 9:36. మరియు ఇప్పేలో సబితాను ఒక శిష్యురాలు ఉండేది. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను, ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఇక్కడ దోర్కా గురించి మనందరికీ తెలుసు. ఆమె అక్కడ యొప్పే పట్టణంలో ఉండి అక్కడ తన చుట్టూ ఉన్న వివరాలకి ఆమె చేతనైన సహాయం ఆమె చేసేదన్నమాట. ఆమె ఏం చేసేదంటే గార్మెంట్స్ అంటే బట్టలు కుట్టి అక్కడ ఉన్న విధ్వరాన్లకి ఆమె పంచిపెట్టే స్థితిలో ఉంది. అయితే ఈ దోర్కా గురించి అందరికీ తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆమె చనిపోయిన తర్వాత పేతురు గారు పిలువబడతారు. పేతురు ఆమెని మరణం నుండి ప్రార్థన చేసి తిరిగి లేపుతారన్నమాట. అయితే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ పేరు ఎంత చక్కగా రాయబడి ఉంది. ఆమె ధర్మకార్యములు, సత్కార్యములు బహుగా చేసి ఉండెను అని జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఎన్నో సంవత్సరముల నుండి ఎంతో మంది ఆమె పేరు చదువుతూ ఆమె నుండి స్ఫూర్తిని పొందుతున్న వారిగా చూడవచ్చు మనం. మరి మన పేరు ఇటువంటి స్థితిలో దేవుని యొక్క జీవ గ్రంథంలో రాయబడే స్థితిలో ఉందా? దోర్కా గారు ఆమె చనిపోయిన తర్వాత పేతురు గారు పిలిచిన తర్వాత పేతురు గారు రాగానే అక్కడ ఉన్న విధవరాలందరూ పేతురు గారిని చుట్టుముట్టి ఎంతో ఆమె వారి కోసం కుట్టిన బట్టలన్నీ తీసుకొచ్చి, అయ్యా ఈమె మా కోసము ఇది కుట్టింది. ఆమె గొప్ప పనులు ఆమె చెయ్యలేదు అని మనం అనుకోవచ్చు. అరే బట్టలే కదా ఆమె కుట్టించింది, ఆమెకు చేతికి వచ్చిన పని ఆమె చేసి ఇచ్చింది. కానీ ఆమె చేసిన చిన్న కార్యము ఎంతమంది జీవితాలలో మార్పుని తీసుకొచ్చింది. ఆ ఒక్క స్త్రీ కొరకు ఎంతో మంది విధ్వరాన్లు పేతురు గారి దగ్గరకు వచ్చి ఎంతో ఏడ్చినట్లుగా క్రింది వచనాలు మనం చూసినట్లయితే మనం గమనించవచ్చు. ఆ తర్వాత పేతురు గారు ప్రార్థించడం, ఆమె తిరిగి లేవడం, దాని వలన దేవుడు మహిమ పొందడం, అదంతా మనము ఆ సారాంశంలో మనము చూడవచ్చు. ఇక్కడ మనము గమనించవలసింది ఏంటంటే ఆమె చేసిన సత్క్రియలు, ధర్మ కార్యాలు చాలా చేసి ఉన్నాను అని అక్కడ మనము బహుగా చేసి ఉన్నాను అని అక్కడ వ్రాయబడింది. మనము ఎన్ని సత్క్రియలు చేస్తున్నాము, మనము ఎంతమంది కొరకు మనకి చేతనైన సహాయము మనము చేసే స్థితిలో ఉన్నాము. వీళ్ళందరూ మోడల్స్ ఆఫ్ గుడ్ వర్క్స్. దేవుడు చేపట్టిన మంచి కార్యములకు మాదిరులుగా మనము వీరిని చూడవచ్చు. అలాగే ఇంకొక వ్యక్తిని మనము అదే అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 3-4 వచనాల్లో గమనించుదాం.
ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇక్కడ ప్రభు యొక్క దూత కొర్నేలి గారికి దర్శనం ఇచ్చి ఆయనకి ఏమంటుంది, ఇంత చక్కని మాట అక్కడ రాయబడింది, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవంట. కొర్నేలి ఒక శతాధిపతి ఈయన అనేక జనుల కోసం ఆయన చేసిన మంచి కార్యములన్నీ మనుషులు చూడట్లేదు. ఎవరి దగ్గరికి చేరినాయంట అవన్నీ? ఎవరి దగ్గరికి చేరినాయి అవి? అవన్నీ కూడా దేవుని సముఖంలోనికి జ్ఞాపకార్థముగా, అంటే ఒక నైవేద్యముగా అవన్నీ కూడా ఆయన యొక్క ప్రార్థనలు, ఆయన చేసిన మంచి కార్యంలో ఆయన చేపట్టిన సత్క్రియలన్నీ కూడా, ఆయన యొక్క ధర్మ కార్యములు కూడా దేవుని యొక్క సముఖంలోనికి నైవేద్యముగా అవి చేర్చబడినాయి. మనం అనుకోవచ్చు, మనం ఒకరికి చేసే సహాయం వలన మనం ఏం చేంజ్ చేయగలుగుతున్నాము, వారి జీవితంలో ఏం డిఫరెన్స్ మనం తేగలుగుతున్నాము అని మనం అనుకోవచ్చు. కానీ మనము దేవుని నామములో చేపట్టే ప్రతి మంచి కార్యము కూడా ఆయన సన్నిధికి చేరుతుంది. దానికి కొర్నేలి ఒక సాక్ష్యముగా మనం చూడవచ్చు. అది బైబిల్ గ్రంథంలో వారి యొక్క ధర్మ కార్యముల గురించి రాయబడింది. మనము ముందుగా దోర్కాను గమనించున్నాం, తర్వాత కొర్నేలిని గమనించున్నాం. మనము అదే అపోస్తలుల కార్యంలో 11వ అధ్యాయంలో మనము 27 నుండి 30వ వచనంలో మనము గమనించినట్లయితే, ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకుకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతట గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యూదయలో కాపలమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యుద్ధకు దానిని పంపిరి. ఇది ఇక్కడ అగబు అనే ఒక వ్యక్తి, ఈయన ప్రవక్త అన్నమాట. ప్రవక్త అయితే ఈయన ఆ సమయంలో రోమా సామ్రాజ్యంలో గొప్ప కరువు సంభవించబోతుంది అని చెప్పి ఆయన ప్రవచించి ఉన్నారు. అయితే ఈ సమయంలో వెంటనే ఈ ప్రవచనం రాగానే అక్కడ ఉన్న శిష్యుల యొక్క రెస్పాన్స్ ని మనము 29వ వచనంలో చూడవచ్చు. ఆయన ప్రవచించిన వెంటనే ఆత్మ ద్వారా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించాను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించను. రోమా సామ్రాజ్యంలో క్లౌదియా చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో ఈ యొక్క ప్రవచనము అగబు గారు చేసి ఉన్నారు. ఆ సమయంలో అప్పుడు 29వ వచనం మనం గమనించినట్లయితే వెంటనే వారి యొక్క రెస్పాన్స్ చూడండి. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకున్నాను. అయితే ఇది అంతియొక్కయలో ఉన్న బిలీవర్స్ అన్నమాట. అంతియొక్కయలో ఉన్న సంఘస్థులు యూదయలో ఉన్న సంఘస్థుల కొరకు వారు ఏం చేస్తున్నారు, వారి శక్తి కొలది ప్రతి ఒక్కరు కూడా ఈ కరువులో వారు కాపాడబడుటకు వారు ముందుగా వారి కొరకు ఆలోచించకుండా ఏం చేస్తున్నారు, వారి వలన ఎంత అవుతుందో అదంతా కూడా వాళ్ళు కూడబెట్టి సౌలు, ఇక్కడ సౌలు అనే సౌలు గారు, ఇక్కడ పౌలు గారే అన్నమాట, బర్నబా సౌలు చేత యూదయాలో ఉన్న సంఘస్థులకి ఆ యొక్క సహాయంను వారు పంపినట్లుగా మనం చూస్తున్నాం. కరువు సంభవింపబోతుంది అని వారికి తెలియగానే వెంటనే సంభవింపబోతుంది అని ప్రవచనం రాగానే వెంటనే వారి శక్తిలో ఎంత అయితే అంత, ఇక్కడ మనం గమనించట్లేదు వారి శక్తి మించి అనట్లేదు, వారి శక్తి కొలది, వారికి ఎంత అయితే అంత వారు సహాయం చేయాలి. నా సహోదరులు వీళ్ళందరూ వాళ్ళేమైనా చుట్టాలా? ఇక్కడ వారితో పాటు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన సహవిశ్వాసులు,
వారి కొరకు చేతనైనంత సహాయం చేయాలని చెప్పి వారు అదంతా కూడా కూడబెట్టి పౌలు గారి చేత బర్నబా చేత యూదయకి పంపించినట్లుగా మనము చూడవచ్చు. ఇది దాతృత్వము, ఇది ధర్మకార్యము, ఇది సక్రియ. యేసునందు నిలువబడిన వారు, యేసునందు ముద్రింపబడిన వారు, యేసునందు యేసు రక్తము చేత విమోచింపబడిన వారు చేయవలసిన కార్యములు ఈలాగున ఉన్నవి. దేవుని కొరకు మనము నిలవబడవాలి, దేవుని కొరకు దేవుని సంఘంలో మనం స్థిరముగా నిలవబడాలి అని అంటే దేవుని యొక్క బలము చేత, ఆయన యొక్క ఆత్మ చేత, ఆయన యొక్క ప్రేరేపణ చేత నిలవబడిన వారమై ఉండాలి. దేవుని వాక్యము వినువారమే మాత్రమే కాక అది ఆచరణలో పెట్టువారముగా మనము ఉండాలి. అందుకని మనము ఇప్పుడు దోర్కా విషయము మనం చూసి ఉన్నాం, అలాగే కొర్నేలి విషయము మనం చూసి ఉన్నాం. ఇక్కడ అంతియోకయలో ఉన్న విశ్వాసులు విషయము కూడా మనము గమనించి ఉన్నాం. చివరిగా నేను ఇంకొక సంఘమును నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మనం చదువుకున్నాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయంలోనూ మనఃపూర్వకముగా మిమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇక్కడ మనము అపోస్తలుల కార్యములో అంతియోకయలో ఉన్న విశ్వాసుల గురించి గమనిస్తే, ఇక్కడ మాసిదోనియా సంఘం గురించి పౌలు గారు మనకి చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారు? అత్యధికమైన శ్రమల వలన ఆ సంఘము, అక్కడున్న ప్రజలు పరీక్షింపబడగా వారు అత్యధికముగా శ్రమలలో సంతోషించి, మరియు వారు పేదలుగా నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను అంటూ 4వ వచనంలో, ఆయన 3వ వచనం మనం గమనించినట్లయితే పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో మనస్పూర్వకముగా మమ్మల్ని వేడుకున్నారు. మీకేం కావాలయ్యా? మీ కొరకు మేము ఏం చేయగలం అయ్యా? మీరు దేవుని సేవకులై ఉన్నారు, దేవుని ప్రజల కొరకు పనిచేయువారై ఉన్నాం, దేవుని సంఘములో చేర్చబడిన మా సహ విశ్వాసుల కొరకు మేము ఏం చేయగలమయ్యా అని వారు వేడుకుంటూ, ఇక్కడ పౌలు గారు చాలా చక్కగా ఏం చెప్తారంటే, తమ సామర్థ్యము కొలదే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తామంతట తామే ఇచ్చి. వాళ్ళని ఎవరైనా ఫోర్స్ చేసినారా? ఇయ్యండి, ఇయ్యకపోతే దేవుడు శపిస్తాడు. ఈ రోజుల్లో ట్రెండ్ అయిపోయింది కదా, మీకు ఇది స్పాన్సర్ చేయకపోతే మీ లైఫ్లోకి బ్లెస్సింగ్స్ రావు. స్పాన్సర్ చేస్తేనే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడా? ఇక్కడ మాసిదోనియా సంఘం నుండి మనం చూసి నేర్చుకోవాలి. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. ఇక్కడ పౌల్ గారు ఏ స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్స్ పెట్టలేదు. మీరు పేదలైనా పర్వాలేదు, మాకు స్పాన్సర్ చేస్తే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు అని. అక్కడ మాసిదోనియా సంఘము బహుగా శ్రమ పడిందంట. వారి శ్రమలలో వారు సంతోషించారు. వారు శ్రమ పడ్డారు, ఆ శ్రమలలో వారు సంతోషించారు. అదే శ్రమలలో వారు దాతృత్వాన్ని, ఇచ్చే గుణాన్ని, సహాయం చేసే ఆ క్వాలిటీని వారు కోల్పోలేదు. వారి సామర్థ్యము కొలది, వారి సామర్థ్యము కంటే ఎక్కువగా. అంత్యోకయలో ఉన్న విశ్వాసులు వారి శక్తి కొలది వారు కూడగడితే, మాసిదోనియా సంఘస్థులు వారి సామర్థ్యానికి మించి దాతృత్వము కలిగి ఉన్నారు. మీరు ఒక విషయం గమనించండి, ఎక్కడెక్కడైతే ఈ దాతృత్వము విస్తరించిందో ఆ ప్రతి ఒక్క సంఘటన, ఆ ప్రతి ఒక్క పేరు దేవుని గ్రంథమందు వ్రాయబడి ఉంది. ఆ స్టింజినెస్ లేకుండా ఎప్పుడైతే వారు ధారాళముగా దేవుని యొక్క పనికై, దేవుని యొక్క సంఘముకై, దేవుని యొక్క ప్రజలకై,
దేవుని యొక్క విశ్వాసులకై, ఆ విశ్వాసుల గుంపుకై, ఆయన ప్రియుల కొరకై ఎక్కడైతే ఆ దాతృత్వం విస్తరించిందో ఆ ప్రతి ఒక్క కార్యము దేవుని యొక్క గ్రంథములో లిఖింపబడింది. ఆ గ్రంథంలో లిఖింపబడిన ప్రతి ఒక్క సంఘటన ఈ రోజుకి కూడా సంఘములను ప్రేరేపిస్తుంది. స్ఫూర్తిదాయకంగా ఈ సంఘటనలన్నీ కూడా మనకి ఉన్నవి. మరి ఇటువంటి దాతృత్వం కలిగిన వారిగా మనము ఉండుటకు, ఇటువంటి సక్రియలు చేయవలసిన వారిగా మనం ఉండుటకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. మరి నేను ఒక్క విషయము మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దాతృత్వము, సహాయము అనగానే లోకంలో అన్యజనులు కూడా ఎంతో సేవలు చేస్తున్నారు. ఎన్నో హెల్త్ క్యాంప్స్ పెడతారు, ఫుడ్ క్యాంప్స్ పెడతారు. వాళ్ళు అనాథ బిడ్డలని ఎంతో మంది ఆర్ఫనేజెస్, వాళ్ళు హాస్పిటల్స్ అని ఆర్ఫనేజ్ ఎంతో చేస్తూ ఉన్నారు. మరి వారికి మనకి కూడా తేడా ఉండాలి కదా. మరి ఏంటి ఆ తేడా? వారు చేస్తున్న కార్యాలకి, మనం చేసే కార్యాలకి, దేవుడు మనల్ని చేయండి అని పిలుస్తున్న కార్యాలకి తేడా ఉంటది. ఏంటి అంటే, మనము ఈ లోకంలో నార్మల్గా వెళ్ళి మనం ఒకవేళ దాతృత్వం మనం చేసినట్లయితే లోకం మనల్ని ఏమని పిలుస్తుంది? అరే వీరు ఏమంటారు, ధర్మాత్ములు, లేదంటే సోషల్ వర్కర్స్, సోషల్ రిఫార్మర్స్, సోషల్ వర్కర్స్ అంటే సంఘ సంస్కర్తలు, సంఘానికి సహాయం చేస్తున్న వారు అని మనము పిలువబడతాం. ఎప్పుడు ఈ లోక సంబంధమైన సహాయము ఈ లోకంలో మనం చేస్తున్నప్పుడు, దేవుని నామం లేకుండా మనం చేస్తున్నప్పుడు ఏమని పిలువబడతాము? ధర్మాత్ములను, లేదంటే సంఘ సంస్కర్తలను, లేకపోతే సోషల్ వర్కర్స్ అనో, లేకపోతే సోషల్ రిఫార్మర్స్ అనో మనము పిలువబడతాం. కానీ ఎప్పుడైతే వీటిని మనము దేవుని నామంలో చేపడతామో అప్పుడు మనము క్రీస్తు రాయబారులుగా పిలువబడతాం. We will be called ambassadors of Christ when we do it in the name of the Lord. మనము క్రీస్తు రాయబారులుగా ఉండడానికే పిలువబడిన వారము. కాబట్టి మనము అటువంటి కార్యములను చేపట్టాలి. ఎప్పుడైతే మనము దేవుని నామము పెట్టకుండా ఈ కార్యములను మనం చేపడతామో అప్పుడు మహిమ ఎవరికి వస్తుంది? మనకు వస్తుంది. ఎప్పుడైతే దేవుని నామం లేకుండా అన్యజనుల వల్ల మనం పోయి వాళ్ళకి భోజనమో లేకపోతే బ్లాంకెట్స్ అదో ఇదో మనం చేస్తే అరే గొప్పలయ్యా మీరు అని అంటారు. కానీ ఎప్పుడైతే క్రీస్తు బిడ్డలుగా మనం వాళ్ళ ముందుకు వెళ్తామో అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. వీరు క్రిస్టియన్స్ అంటారు. క్రిస్టియన్స్ అంటే ప్రేమ, వారి యొక్క ధర్మము విస్తరిస్తుంది. ఇప్పుడు మణిపూర్లో ఇంకా కూడా వాళ్ళు కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. భయంకరమైన పరిస్థితి. అటువంటి సమయాల్లో ఎన్నో సంఘాలు కూడి వారి కోసం సహాయము పంపి ఉన్నారు. మరి ఇట్లాంటివి మనము చేపట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనము ఎప్పుడైతే దేవుని నామంలో సత్కార్యములను చేపడతామో అప్పుడే మనము క్రీస్తు రాయబారులం, అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. కానీ ఎప్పుడైతే మనకి ఘనత కలగాలనో, మనకి పేరు ప్రఖ్యాతలు రావాలనో మన సొంతంగా మనం చేస్తామో అప్పుడు దాని వలన దేవుడు మహిమపరచబడడు. దాని వలన అన్యజనులు దేవుని మహిమపరచరు. దాని వలన మనం ఏం చేసినా దానికి ఒక లాభము అనేది ఉండదు. అందుకని దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? క్రియలు లేకుండా విశ్వాసము మృతమైనది, కానీ విశ్వాసం లేకుండా క్రియ నిష్ప్రయోజనం కదా. మనం క్రియలు చేయాలి అని అంటే మనలో విశ్వాసం ఉండాలి. మనం క్రియలు చేయగలుగుతున్నామనంటే అది ఎవరి వల్ల చేయగలుగుతున్నాము? మనం ఏమనుకుంటామంటే మనం మంచి కార్యములను చేస్తున్నాం కాబట్టి మనం క్రైస్తవులం కాదు. మనం క్రైస్తవులం కాబట్టి మంచి కార్యములు చేయాలి. క్రీస్తు ద్వారానే మనలో మంచి వస్తుంది. కీర్తనకారుడు ఒక కీర్తనలో ఆయన అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా అని అంటాడు. అంటే ఒకవేళ నువ్వు నీతిమంతుడవు అని అంటే దానికి ఆధారం ఎవరు? క్రీస్తు. నువ్వు మంచివాడివి అంటే దానికి ఆధారం ఎవరు? క్రీస్తు. నువ్వు పవిత్రుడవు అంటే దానికి ఆధారం ఎవరు? క్రీస్తు.
ఈ ఆధారం లేకుండా మనం మంచి వాళ్ళము, పవిత్రులాలము, లేకపోతే ఇవన్నీ అనిపించుకోవడానికి మనకు యోగ్యత లేదు. కాబట్టి మనం ఎప్పుడైతే క్రీస్తు నామంలో వీటన్నిటిని చేపడతామో మనము ఈ లోకంలో క్రీస్తు రాయబారులుగా మనము ప్రవేశిస్తాం. క్రీస్తు రాయబారులుగా మనము పనిచేసినప్పుడు మనల్ని సృష్టించిన క్రీస్తుకి మహిమ కలుగుతుంది. ఎవరి చేత అయితే దుర్మార్గులు, దుష్టులు, పనికిరాని వారు అని మనల్ని ఎవరైతే అంటున్నారో అవే పెదవులు అదే క్రీస్తుని మహిమపరుస్తాయి. అటువంటి స్థితి మన జీవితంలో ఉండాలి. అటువంటి కార్యములు చేపట్టడానికే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. మనము దోర్కాని కానీ, లేదంటే కొర్నేలిని కానీ, అంత్యోక సంఘం కానీ, మాసిదోనియా సంఘంని కానీ మనం గమనించినట్లయితే వారు క్రీస్తులో స్థిరపరచబడిన తరువాత చేసిన కార్యములు ఇవి. వారు అన్యజనులుగా ఉన్నప్పుడు చేసిన కార్యములు ఇవి కావు. క్రీస్తు వారిలో మంచిని ప్రేరేపించబడినందున ఆ మంచి ద్వారా, ఆ క్రీస్తు యొక్క ప్రేమ ద్వారా వారు ఇతరులకు సహాయం చేయాలనే దాతృత్వం వాళ్ళలో కలిగింది. వారు దాతృత్వం చేశారు కాబట్టి వారు క్రైస్తవులుగా మారలేదు, కానీ వారు క్రైస్తవులుగా ఉన్నారు కాబట్టి దేవుని యొక్క దాతృత్వము అనేక సంఘములలో విస్తరించింది. క్రైస్తవ సంఘముగా ఉన్న మనము మన యొక్క దాతృత్వము ఏ విధముగా ఉంది? మన యొక్క కార్యములు, మనం ఒక మంచి కార్యము మనం చేపట్టినట్లయితే దాని వెనుక మన ఆలోచన ఎల్లప్పుడూ అయ్యా మహిమ కార్యం నాది, మహిమ మాత్రం నీకే చెల్లాలయ్యా. ఎందుకంటే సమస్త మహిమకు ఘనతకు అర్హుడు కేవలము క్రీస్తు మాత్రమే. వీరందరూ కూడా మనం గమనించినట్లయితే వీరు చేసిన ప్రతి ఒక్క ధర్మ కార్యంలో క్రీస్తు మహిమపరచబడినట్లుగా మనం చూడవచ్చు. ఎక్కడ కూడా దోర్కా గ్రేట్, కొర్నేలి గ్రేట్ అనే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. దేవుని యొక్క ప్రేమ వలన వారు ఈ ధర్మ కార్యంలో ఈ దాతృత్వంను వారు చూపించగలిగినారు. దానిని బట్టి దేవుడు మహిమపరచబడినాడు. అందుకని యాకోబు గారు చాలా చక్కగా మనకి వివరిస్తారు. అన్యజనులకి మనకున్న తేడా అదే. యాకోబు గారు 1వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను కాపాడుకొనుటయు. దేవుని సన్నిధిలో నిజమైన భక్తి ఏది అని యాకోబు గారు మనకు చెప్తున్నారు. మొదట ధర్మకార్యం ఉంది. అక్కడ ఏంటి? తల్లిదండ్రులని, వివరాండ్లని మీరు పరామర్శించాలి అంటూ ఆయన ఏమంటున్నారు? దానికి విశ్వాసమును కూడా ఆయన యాడ్ చేస్తున్నాడు. ఏమని? ఈ లోకంలో మీరు ఈ లోక మాలిన్యాన్ని ఏమాత్రం కూడా అంటించుకోవచ్చు. అంటే అక్కడ విశ్వాసం ఉండాలి, దాతృత్వం ఉండాలి. విశ్వాసం ఉంటేనే దాతృత్వం వస్తుంది. దాతృత్వం వలన విశ్వాసము రాదు. యాకోబు గారు మనకి ఏమి జ్ఞాపకం చేస్తున్నారు? ఇక్కడ నిజమైన భక్తి దేవుని సన్నిధిలో ఏంటంటే, దేవుని సన్నిధిలో మీరు పేదవాళ్ళని దర్శించడం, వారిని పరామర్శించడం, వారికి సహాయం చేయడం, వారిని ఆదుకొనడం. అదే సమయంలో ఈ లోక మాలిన్యాన్ని మీరు ఏమాత్రం కూడా అంటించుకోకుండా మిమ్మల్ని మీరు మీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోండి అని ఆయన మనకి సూచిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. మరి ఇటువంటి సత్కార్యములు చేయడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, మనల్ని ప్రేరేపిస్తున్నారు. దేవుని యొక్క భక్తులు పేతురు గారు కానీ, పౌలు గారు కానీ, యాకోబు గారు కానీ అనేకమైన మంచి కార్యాలు దేవుని మహిమ కొరకే అన్యజనుల మధ్యలో మీరు చేపట్టండి. క్రైస్తవ సంఘముగా ఉన్న మీరు దేవుని కొరకై ఈ మంచి కార్యాలను దేవుని మహిమపరచుట కొరకు మీరందరూ చేపట్టండి అని మనల్ని ప్రోత్సహిస్తున్నారు. మరి ఇటువంటి మంచి కార్యములన్నిటినీ కూడా చేపట్టినందుకు మనకు ఒక ఆశీర్వాదము కలుగుతుంది కదా. ఈ ఆశీర్వాదం ఏమై ఉన్నదో మనము చదువుకొని మనం ముగించుకుందాము. రోమియోలకి పరిశుద్ధులైన పౌలు రోమియోలకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయించు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. 6వ వచనంలో ఆయన ఇట్స్ వార్నింగ్. 6వ వచనం ఏంటి? ఇట్స్ వార్నింగ్.
ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చును. అవి మంచి కార్యములు అయితే మంచి ఫలము, చెడ్డ కార్యములు అయితే చెడ్డ ఫలం. వాని క్రియల చొప్పున ఖచ్చితంగా మనందరికీ కూడా ఆ ఫలం అనేది మనకి దక్కుతుంది. కానీ 7వ వచనంలో ఒక ప్రామిస్ మనకి చేస్తున్నారు. ఏంటి అక్కడ? అయితే సక్రియను ఓపికగా, ఎలా అంట, విసుక్కోకుండా ఓపికతో చేయువారికి ఏం జరుగుతుంది? మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమును ఇచ్చును. మనం ఎప్పుడైతే ఈ మంచి కార్యములు దేవుని నామములో ఓపికతోటి, విసుక్కోకుండా, శ్రమ పడకుండా, కాదు అనకుండా మనం ఎప్పుడైతే దేవుని బట్టి, దేవుని యొక్క ప్రేమని బట్టి మనం ఈ మంచి కార్యములను ఓపికగా చేపడతామో అప్పుడు మనకి నిత్య జీవము దేవుడు మనకి అనుగ్రహిస్తాడని ఒక ఆశీర్వాదము మనకి దయచేస్తున్నారు. మరి అటువంటి సంఘముగా, అంత్యోకయ సంఘముగా, దోర్కా వలె, మాసిదోనియా సంఘస్థుల వలె, కొర్నేలి వలె, మరి అటువంటి దాతృత్వము క్రైస్తవులుగా ఉన్న మన జీవితంలో విస్తరించాలి. దేవుని పని కొరకు అంటే మన చేతులు ముడుచుకునే స్థితిలో మనం ఉండొద్దు. ఇతరులకు సహాయం చేయాలి అని అంటే మనం చేతులు ముడుచుకునే స్థితిలో మనం ఉండొద్దు. ఎందుకనంటే వీఆర్ నాట్ హియర్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ సోషల్ వర్క్, బట్ వీఆర్ కాల్డ్ టు బి ది అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. మనము క్రీస్తు యొక్క రాయబారులుగా ఉండడానికి పిలువబడి ఉన్నాము. మనము దేవుని యొక్క యాజక సమూహము, రాయల్ ప్రీస్ట్హుడ్. మనం దేవుని నామములో పేరు పెట్టబడిన, ప్రత్యేకింపబడిన జనాంగము క్రైస్తవ జనాంగము. మరి అటువంటి జనాంగము, రాయల్ ప్రీస్ట్హుడ్ అంటే యాజక సమూహం అన్నప్పుడు రాయల్టీ ఎప్పుడు ఎట్లుంటది? ఇచ్చే విధంగానే ఉంటది. రాయల్టీ అడుక్కుంటుందా? రాయల్. మనము క్రీస్తు బిడ్డలం కాబట్టి మనము రాయల్ గా ఉండాలి. బికాస్ వీ హ్యావ్ ఎ కింగ్ హూ ఇస్ రాయల్, వీ హ్యావ్ ఎ కింగ్ హూ ఇస్ గివింగ్. కాబట్టి మనము కూడా ఆ రాయల్టీని మన జీవితంలో అలవర్చుకోవాలి. ఇచ్చే జీవితం దేవుని కొరకే కాదు, మన శక్తికి మించి ఇవ్వండి అని దేవుని వాక్యం మనకి ఎప్పుడు కూడా చెప్పదు. మీ శక్తికి మించి మీకు ఉన్నదంతా ఇచ్చేసేయండి అని దేవుని వాక్యం మనం ఎక్కడ కూడా చెప్పదు. మీ శక్తి కొలది, మీకు ఎంతైతే అంత మీరు చేయగలిగినంత సహాయము మన చుట్టూ ఉన్న వారికి మనం చేయాలి. దేవుని యొక్క సంఘాన్ని మనము ప్రోత్సహించుకోవాలి. మనము మన సహోదరులను మనము ప్రోత్సహించుకునే విధముగా మనము ఉండాలి. ఎప్పుడైతే ఈ దాతృత్వము మన జీవితంలో విస్తరిస్తుందో అప్పుడు కూడా ఏ విధముగా అయితే మాసిదోనియా సంఘము జీవ గ్రంథంలో వ్రాయబడిందో, ఏ విధముగా అయితే అంత్యోక సంఘము దేవుని గ్రంథంలో వ్రాయబడిందో, ఏ విధముగా అయితే కొర్నేలి యొక్క జీవితం, దోర్కా యొక్క జీవితం మన ముందు ఉంచబడిందో, అదే విధముగా హోలీ ట్రినిటీ సంఘం కూడా దేవుని యొక్క రాజ్యంలో ఆయన గ్రంథంలో ఆ పేరు కూడా వ్రాయబడుతుంది. అటువంటి సంఘముగా మనం అందరం ఉండాలి. నాకేముంది, నేను పక్కనోడికి ఇవ్వడానికి నాకేముంది? దేవుని వాక్యం ఏం చెప్తుంది? మాసిదో సంఘస్థులు నిరుపేదలు అయినప్పటికీ వారి దాతృత్వము బహుగా విస్తరించిందంట. బహుగా విస్తరించింది బహుగా విస్తరించింది. కాబట్టి వారి పేర్లు దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. దేవుని దర్శన దినమందు ఈ సంఘం యొక్క పేరు కూడా ఆయన గ్రంథంలో లిఖింపబడిన స్థితిలో ఉండాలి. అటువంటి దోర్కాలు, అటువంటి కొన్నేలీలు మన సంఘంలో నుండి బయలుదేరాలి. క్రీస్తు యొక్క రాయబారులుగా, ఆయన యొక్క యాజక సమూహముగా, ప్రత్యేకింపబడిన జనాంగముగా పిలువబడిన వారము. దేవుడి క్రొత్త సంవత్సరం మనకు పిలుపునిస్తున్నారు. సత్క్రియలు చేయుటకు, మంచి కార్యములు చేపట్టుటకు ఓ సంఘమా సిద్ధపడు. మరి అటువంటి సిద్ధపాటు దేవుని ఆత్మ ద్వారా మనం అందరము పొందుకుందాము కాక. ఆమేన్.